హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆలు మిల్ మేకర్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ కోసం తాలింపు వేసేసుకుంటున్నానండి. ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో సన్నగా కట్ చేసేసుకొని తాలింపు వేసుకోవాలండి. పొటాటో వచ్చేసి ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచానండి పక్కకి. ఓకేనా ఫ్రెండ్స్, బాయిల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా పెట్టుకోవాలండి, బాగుంటాయి అప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, తాలింపులో పసుపు, సాల్ట్ వేసానండి. ఇప్పుడు టమాటాస్ వేసాను. మిల్ మేకర్స్ కూడా వాష్ చేసి పెట్టేసుకొని హాట్ వాటర్లో 2 minutes ఉంచి వేస్తున్నానండి. స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది కదండి. కొంచెం మిల్ మేకర్ వేసిన తర్వాత ఇది కొంచెం మసాలాని నేను ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాలు, సోంపు, గసగసాలు కొంచెం లైట్గా ఫ్రై చేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అది వేసాను ఇప్పుడు. ఎక్కువ మసాలా ఏం వేయలేదండి, సింపుల్ కర్రీ. చాలా బాగుంటుంది, చపాతీ పూరీల్లోకి చాలా బాగుంటుందండి. కానీ నేనైతే స్పెషల్గా లెమన్ రైస్లోకి చేశానండి. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. లెమన్ రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుందండి. ఆలు మిల్ మేకర్ కర్రీ. కారం వేసానండి. ఇప్పుడు సరిపడా కారం వేసేసుకొని కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. గ్రేవీ కోసం వాటర్ పోసేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి. ఓకేనండి. మీరు ఏం కర్రీ చేశారండి? ఏం డిష్ చేశారు? లంచ్కి ఏం ప్రిపేర్ చేశారండి? కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ కర్రీ అవ్వస్తుందండి. ఇప్పుడు గరం మసాలా వేసానండి. గరం మసాలా వేసేసుకొని ఒకసారి అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోవాలండి. చూసుకొని నెక్స్ట్ పొటాటో వేసేసుకోవాలండి. చూసారండి, కొంచెం పెద్ద పీసెస్ కానీ కట్ చేశాను. ఓకే అండి. ఆ కర్రీ కొంచెం దగ్గర అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే వస్తుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది కదండి. ఓకేనండి. కొంచెం పుదీనా లీవ్స్ వేసానండి. కొంచెం కుండీలో వస్తే పుదీనా తీసుకొచ్చి వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఓకే అండి, బాయ్ అండి.